తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ నమస్తే. ఈరోజు మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. చూస్తున్నాం గత 2 రోజులుగా ఒక ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం అవుతుంది. లావణ్య, మస్తాన్ సాయి పేర్లు మళ్ళీ వినపడుతున్నాయి. అలానే కొత్తగా ఈరోజు శేఖర్ భాష పేరు కూడా బయటికి రావడం జరిగింది. శేఖర్ భాషకు సంబంధించిన కొన్ని ఆడియోలు బయటకు తిప్పుతూ ఉన్నారు. దానిపై క్లారిటీ తీసుకుందాం. శేఖర్ భాష గారు మనతో ఉన్నారు. శేఖర్ భాష గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు ప్రజెంట్? ఆల్ ఫైన్ అండి. Don't teach grandfather or grandmother. Faker. ఏంటి ఇది? మీరు శేఖర్ భాష ఒక లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం జరిగింది అని చెప్పేసి ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి లావణ్య వెళ్ళిందని మనం విజువల్స్ చూసాము. ఓకే, కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి తెలిసింది. మీరు లావణ్యని మస్తాన్ సాయి మీరు కలిసి డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ట్రై చేశారు. మస్తాన్ సాయి ఎలా రిమాండ్లో ఉన్నాడు కాబట్టి శేఖర్ భాష మిగతా వాళ్ళ నుంచి ముప్పు ఉంది, ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక వార్త రన్ అవుతుంది. దీనిపైన మీ క్లారిఫికేషన్ ఏంటి? ఆల్రెడీ మనకు ఒక ఆడియో అయితే 3 నిమిషాల 22 సెకండ్లు ఆడియో అయితే మీరు మస్తాన్ సాయి మాట్లాడుకున్న ఆడియో అయితే బయట సర్క్యులేట్ అవుతుంది. మస్తాన్ సాయి కాదు, చాలా మంది ఈవిడికి అగెనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేస్తారు. చింటూ ఫోన్ చేస్తాడు, మస్తాన్ సాయి ఫోన్ చేస్తాడు, వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తారు. రకరకాల మంది వాళ్ళు బాధలు చెప్పుకుంటుంటారు. నాకు ఇట్లా అలవాటు చేసిందని చెప్పే అమ్మాయిల కాల్స్ బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, బోల్డ్ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, అందులో మస్తాన్ సాయి కూడా ఒకడు. ఇలా చేసినప్పుడు నేను ఏం చెప్తానంటే, ఆ అమ్మాయి డ్రగ్స్ చేస్తోంది అనేది తెలిస్తే ఖచ్చితంగా నాకు చెప్పు, ఏ టైంలో చేస్తుందని చెప్పి మనం రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అని చెప్పి అన్నాను. అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే, అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం కనుక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే, మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్కా రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. అండ్ పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాలి కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అది కూడా ఉంటే ఇంకా బెటర్. సో సరే భయ్య నేను పట్టిస్తాను అది అన్నాడు. నేను ఎక్కడ కూడా ఇంటికి వెళ్ళి డ్రగ్గులు పెట్టు అనేమనలా. అండ్ డ్రగ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వస్తుందా అని అడిగాను. ఇప్పుడు చేయించినా పాజిటివ్ వస్తుందని చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్తుంది, ఇన్ని కంప్లైంట్లు ఇస్తుంది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. పోలీసులు ఎందుకు, నార్సింగ్ పోలీసులు నేను అడుగుతున్నాను, ఎందుకు ఆవిడికి డ్రగ్ టెస్ట్ చేయించట్లేదు? ఆవిడ లిటరలీ 2 డ్రగ్ కేసులో ఉంది. ఒక డ్రగ్ కేసులో వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ దొరికింది, తర్వాత రెండోసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికింది, ఆ డ్రగ్ కేసులోనూ ఉంది. ఈ రెండోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టించడం అంటే, ఇప్పుడు ఎవరన్నా సరే బ్యాగ్లో పెట్టాం, ఇంట్లో తెలియకుండా పెట్టాం అనుకుందాం. ఇంట్లో తెలియకుండా పెట్టి పోలీసులు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా, నీ దగ్గర ఉన్నాయి కదా అంటే, అయ్యో సార్ నాకు తెలియదు, నేను చూడలేదు అని చెప్పి రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆవిడ ఎక్కడి నుంచో వచ్చింది, హైదరాబాద్, ఢిల్లీ వచ్చింది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చింది, ఎక్కడో యూఎస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చింది. అంత దూరం ఫ్లైట్లో వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో ఎందుకు రాలేదు? పాయింట్ నెంబర్ 1. సరే, ఫ్లైట్లో టికెట్ దొరకలేదు, రిజర్వేషన్ లేదు అనుకుందాం, సరే వచ్చినప్పుడు ఆ రోజున ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా లేకపోతే ఎవరైనా ఇరికిచ్చారా? ఒకవేళ ఇరికిచ్చుంటే ఓకే, ఆవిడ అనుకున్నట్టుగా, లేకపోతే ఎవరైనా ఇరికిచ్చారు అనుకుందాం. ఇరికిచ్చే టైప్లో అయితే పోలీసులు ఓపెన్ చేయమనగానే సరే చూసుకోండి సార్ అని ఓపెన్ చేయమంటారు. ఓపెన్ చేస్తారు. ఎవరు ఆల్రెడీ ఆవిడ ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు తెలియకుండా లోపలికి వెళ్ళి పెట్టేసి ఉంటారు కదా. అప్పుడు ఓపెన్ చేయ ఏంటండి డ్రగ్స్ ప్యాకెట్ ఉన్నాయి పదండి జైల్లోకి అనడం ఒక తీరు. లేదు, నువ్వు తెస్తున్నావు నీకు తెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? నీ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని నీకు తెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? తేడా ఉంటుంది కదా. అమాయకుడికి ఆల్రెడీ ఉన్నవాడికి తేడా తెలుసు. సో ఇప్పుడు ఇది ఆవిడ రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్న ఇది. ఓకే, ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్. ఓకే, ఫస్ట్ టైం రైల్వే స్టేషన్లో పట్టుబడ్డా. మేడం ప్లీజ్, ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. నా పేరెంట్స్, మా ఇంట్లో వాళ్ళు వచ్చినాక రాను, మా ఇంట్లో వాళ్ళని రానివ్వండి. ఏంటి రాను నేను? మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. మా ఇంట్లో వాళ్ళు రావాలి, మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఇట్లా
ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఒక నిమిషం ఆగండి, నాకు పెట్టండి. ఒక నిమిషం ఆగండి, మీరు అసలు ఎవరో నాకు తెలియదు. వద్దు, నాకు రాను, నేను వద్దు నాకు. సార్ ఎందుకు అరుస్తున్నారు? మేడం ప్లీజ్. ఓకే. సో ఒకవేళ కనుక నువ్వు అమాయకురాలువే అయ్యి ఉంటే నువ్వు ఆ రోజు ఓపెన్ చేసి చూపించుండేదానివి. అప్పుడు నిజంగానే ప్లాన్ చేస్తుంటే అరే అని ఆశ్చర్యపోయేదానివి కాదు కదా. ఓకే. నీ దగ్గర ఉన్నాయని నీకు తెలుసు, ది క్లియర్ కట్. ఓకే. నువ్వే చేస్తున్నావు. సో పోలీసులు పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా జైల్లో పెట్టారు 45 రోజులు. 45 రోజులు శిక్ష కాదు, అది రిమాండ్. దానికి 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది నార్కోటిక్స్ యాక్ట్లో. అయితే ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకోవడం ఎలా? ఫస్ట్ ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆవిడ పన్నాగం పన్నది. అది ఏంటంటే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. అసలు రాజ్ తరుణ్ మీద కేసు ఏదేదో అనుకున్నారు. అసలు కారణం ఏంటంటే రాజ్ తరుణ్ నన్ను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు, పోలీసులు ఈయనకి సహకరించారు, పోలీసులకి ఈయన డబ్బులు ఏదో ఇచ్చేసి ఈయన బలవంతంగా కేసులో ఇరికిచ్చాడు, రాజ్ తరుణ్ ఇరికిచ్చాడని ఆ కంప్లైంట్ మీరు చదవండి. ఇప్పుడు ఎలాగైతే మస్తాన్ సాయి నన్ను ఇరికిచ్చాడు, నన్ను శేఖర్ భాష ఇరికిచ్చాడు, ఆ కంప్లైంట్లో రాజ్ తరుణ్ పోలీసులతో నన్ను ఇరికిచ్చాట కేసులో. సో బేసికలీ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అది అయ్యి ఆల్మోస్ట్ 7 నెలలు ఎంతో అవుతుంది. వరలక్ష్మిది అయ్యి సంవత్సరం పైనే అయింది. మొన్న ఫస్ట్ వాయిదాకి వచ్చింది. సో ఇప్పుడు కోర్టులోకి వెళ్తుంది కేసు. కోర్టులోకి వెళ్తున్నప్పుడు ఏదో చేసి ఇది తప్పుదోవ పట్టించి నేను అమాయకురాలని, వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఈ సాక్ష్యం అయితే పోదు కదా. నిజంగా నువ్వు అమాయకురాలు అయితే ఓపెన్ చేసి చూపించుండేది, దొరుకున్నా కూడా అయ్యో సార్ నాకు తెలియదు సార్ దీంట్లో ఎవరో పెట్టారు సార్ అని ఉండాలి. నువ్వు వద్దు అన్నమాట క్లియర్ కట్ అక్కడ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్. అండ్ పోలీసులు ఓపెన్ చేయగానే దొరికింది, మెత్తు దొరికింది, లోపల తీసుకెళ్లారు, ఇవే రిమాండ్ అయింది. ఇది అందరికీ తెలిసిన కదే, ప్రతి చోట వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే ఎన్నాళ్ళైనా కూడా ఇది వాయిదాకి రావట్లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ది ఛార్జ్ షీట్ అయింది, జానీ మాస్టర్ది కూడా రేపు ఛార్జ్ షీట్ అవుతుంది, హర్ష సాయిది కూడా ఛార్జ్ షీట్ అవుతుంది. కానీ ఈవిడిది మాత్రం కనీసం ఛార్జ్ షీట్ కూడా కాదు అప్పటి నుంచి. ఎందుకు మీరు నిన్న 2 వీడియోలు రిలీజ్ చేస్తుంటే ఆ వీడియోలు చూస్తుంటారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఆవిడ చాలా సఖ్యతగా మాట్లాడుతుంది. ఎక్కడున్నారు మీరు? రానా, నేను డ్యూటీలో ఉన్నారా మీరు? నేను వస్తాను, మీరు ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడుతుంది ఆవిడ. అది ఓకే, అది విన్నాను. బట్ పోలీస్ ఆఫీసర్ అని, అది పోలీస్ ఆఫీసరేనా? మరి అక్కడ మీకు అర్థం కావట్లేదా డ్యూటీలో ఉన్నారు? సో అదొకటి. అది కాకుండా ఇంకా వేరే సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మనం అన్నీ బయటపెట్టి దలుచుకోవాలి. ఆయన పేరు ఏంటి, ఎవరు అనేది నేను ఏమి డిస్క్లోజ్ చేయాలనుకోవట్లే. బట్ అది ఎవరు రికార్డ్ చేసుకొని ఉంటారు చూసారు మీరు? ఆ రికార్డు సెల్ఫ్ అది ఎట్లా ఆవిడే రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకు ఆవిడే రికార్డ్ చేసుకుంది? ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యాలు ఏమైనా వస్తాయని చెప్పి కాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడ ఇలా ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంది. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది ఇప్పుడు? వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి, డ్రైవ్ చేసేది నేను కాబట్టి. అక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. సరే ఆయన పోలీసే కాదనుకుందాం, మీరు డౌట్, ఆ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ అయినా కూడా పోలీస్ కాదు, వేరే డ్యూటీ అయి ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక విలేకరుతోనే ఎవరితో మాట్లాడుతుంది, దాంట్లో చాలా క్లియర్ కట్గా కాప్స్తో ఉన్నట్టే నేను నిన్ను కూడా మెయింటైన్ చేస్తాను, నిన్ను కూడా ఉంచుకుంటాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలు అని ఆ విలేకరుతో మాట్లాడుతుంది. ఓకే. సో అంటే కాప్స్తో ఉందని ఈవిడ చెప్తుంది, అండ్ అక్కడ డ్యూటీలోనే సింక్ అవుతుంది కదా, చాలా క్లియర్ కట్గా. అలాగే ఆ విలేకరులతో పాటు ఉన్నది అన్ని ప్రతి ఒక్కరిది కూడా వీడియోలు తీసుకుంటుంది. సరే, దాంట్లో ఆవిడ ఎంత అసహ్యంగా మాట్లాడిందో అన్నీ మీరు వింటే చాలా అదేదో సినిమాల్లో పైశాచికంగా ఉంటారు చూడండి, అలా ఉంది. ఈరోజు అక్కడి నుంచి ఏ ఆఫీసర్ని బ్లాక్మెయిల్ చేస్తుందో లేకపోతే లంచంలాగా మంచం కూడా ఒక రకంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో తెలియదు. ఫైనల్లీ ఆవిడ మీద 7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఈ రోజుకి, ఏవి కూడా కలవు. 7 ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా ఆవిడని అరెస్ట్ చేయరు. అంటే నీకు బెయిల్ ఏ కండిషన్ మీద ఇస్తారు కోర్టులో? చెంచల్గూడ జైల్లో నువ్వు ఉన్నప్పుడు 45 రోజులు ఈ డ్రగ్స్ కేసులో, ఇక్కడ చూసారు కదా ఆవిడది తప్పు అన్నట్టుగా మనం చూస్తున్నాం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాక్షుల్ని తారుమారు చేయకూడదు, సాక్ష్యాలని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనే కండిషన్తో ఒకటి ఇచ్చింది. ఆవిడ దాని నుంచి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ మీద బ్లేమ్ వేస్తుంది, మస్తాన్ సాయి మీద బ్లేమ్ వేస్తుంది, అండ్ ఈరోజు నా మీద కూడా బ్లేమ్ వేస్తుంది. నన్ను ఇరికించడానికి ట్రై చేశారు. మీరు ఆడియో గమనించండి, ఎక్కడా కూడా మీరు రెడ్ హ్యాండెడ్గా ఉంటే చెప్పండి, పట్టుకుంటారు. ఎన్నిసార్లు పట్టుకుంటారు? వాడు ఫోన్ చేసినప్పుడల్లా మస్తాన్ సాయి ఇలా రెచ్చిపోయి ఏదో చెప్తున్నప్పుడు సరే ఓకే డన్ చెప్పు అంటాం. ఇప్పుడు ఒక విలేకరిగా
ఆర్ ఎల్స్ ఏదైనా సరే ఒక సాక్ష్యాలు లాగాలంటే వాళ్ళు మనం మంచిదారిలోనే మాట్లాడతాం వాళ్ళకి. ఇకపోతే ఆ లక్ష్మీ పడాల అనే అమ్మాయి కూడా అక్కడ ఉండేట్టు చూసుకోమల్లా ఉంటుందేమో చూడు అన్నాడు. ఎందుకు అంటే ఎవరు తనకి ఆ లక్ష్మీ పడాల అనే అమ్మాయి నా మీద హత్యా ప్రయత్నానికి కుట్ర చేసింది. అది లావణ్య ఇంటి సాక్షిగానే జరిగింది. ఓకే, అది ఆల్రెడీ అతని ముందు నాకు తెలిసింది. ఎలా అంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఎవరు పొద్దున్నే ఇవి లేస్తుంది, ఎవడు లక్ష్మీ పడాల ఆ ఇంట్లో లేస్తుంది. లేచి లావణ్య దగ్గరికి వెళ్ళి అనగానే ఇంటి కాఫీ కావాలా అంటే ఈవిడ ఏదో మాట్లాడుతుంటుంది. ఎవరితో కాల్ మాట్లాడుతుంటుంది? చింటూతో కాల్ మాట్లాడుతుంటుంది. చింటూ అంటే ఎవరు? ఈవిడ డ్రగ్ కేసులో ఈవిడ A1 A2 అట్లా ఉన్నారు కదా, A1 A2 A3 ముగ్గురు ఉన్నారు ఈవిడ డ్రగ్స్ కేసులో. అందులో A2 చింటూ అనమాట. సరే మాట్లాడుతుంటుంది. తర్వాత మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు ఏదో మామూలుగా మనం ఇంతకు ముందు విన్నాం కదా, గుండె చప్పుడులాగా మంచం కోళ్ళలాగా ఇప్పుడు ఒక పాట పాడుకుంటారనమాట. ఈవిడ మధ్యలో లక్ష్మీ పడాల వచ్చి చింటూ అంకుల్ నేను లక్ష్మిని. ఆడియో విన్నాను నేను, అది ఈరోజు బయటకు వచ్చినట్టుంది. మీకు వినిపిస్తుంది? అది కూడా విన్నాను. వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మీ పేరు వచ్చినట్టుంది కదా శేఖర్ భాషకి సంబంధించి. సో బేసికలీ ఆవిడ అక్కడే ఉంటూ నా మీద పన్నాగాలు పన్నుతోంది అని చెప్పి తెలుసు. ఆ ఇంట్లో ఉన్నవాడు ఎవడు కూడా డ్రగ్స్ బారి నుంచి పడకుండా బయటికి రాడు. విలేకరులైనా లేకపోతే ఎవరైనా సరే అందరికీ అలవాటు చేసేస్తుంది. అందులో మనకి ప్రీతి వచ్చి చెప్పింది. అండ్ ప్రీతి కేసు పెట్టినప్పుడు ఇవి ఎవిడెన్స్ లేదు చెప్పి తీసుకోలేదు కదా. ఇవాళ ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్న వీడియో కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను ఒక్క సెకండ్లో. త్రూ స్మోకా? అది ఏంటో మనకు తెలియదు, అది ఎలా చేస్తారో. ఓకే, ఇదొకటి. ఇక ఈవిడ అక్కడ ఎందుకు ఉందా ఉంటే చెప్పు అని చెప్పి అడగడానికి కారణం ఏంటంటే ఈవిడే ఆల్రెడీ డ్రగ్స్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. అది కూడా చెప్పాను నేను ఆ కాల్లో, మీరు గమనిస్తే. ఉంటే అన్నీ 2 birds at 1 shot, అన్నీ ఒకటే పని అయిపోతుంది. ఈవిడ మాత్రం ఇప్పుడు లావణ్య అయితే దొరికింది, ఈవిడ దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంది. ఇప్పుడు దాకా చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టి రకరకాల ఎక్స్ట్రాక్షన్స్ చేసి అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నాను, నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. గుడ్ మార్నింగ్, లేచావా? అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. లేచావా పొద్దున్నే అనగా అబ్బో పెద్ద విషయమే, నువ్వు పొద్దున్నే లేవడం అని చెప్పి లక్ష్మీ పడాలకిను లావణ్యకి మధ్య కాన్వర్సేషన్. ఆవిడ అక్కడే పడుకొని లేచింది. ఆవిడ వాయిస్ అది. ఓకే, విజయవాడ ఇప్పుడా? బట్టలు. గుడ్ మార్నింగ్, లేచావా? పొద్దున్నే. అమ్మో పెద్ద విషయమే. బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరాం. ఎక్కడికి అక్క? విజయవాడ ఇప్పుడా? బట్టలు ఏదో చేద్దాంలే, ఏదో వెళ్ళి బట్టలు తీసుకొని వెళ్తాం. అట్నుంచి వెళ్ళాలి కదా మనం. లేదు రింగ్ రోడ్ ఎక్కాలి, బట్ నువ్వు కాల్ అయిపోయాక చెప్తా. హలో, గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్, ఐ యామ్ లక్ష్మి. చూసారా ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య అక్క వల్ల. చింటూ, లక్ష్మి, లావణ్య శేఖర్ భాష పెట్టేస్తున్నారు. ఓకే, అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎటో పోతుందావు. ఇలాగుంటది అయ్యింది వయసు, ఆచూకి తీసి ఏమైందో. సిచ్యువేషన్ ఏంటి, మీరు అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. మీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 18, 20, 40, 50 కోట్లు ఉన్నాయి అన్నాడు. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8, 9 సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వాడు నిన్ను మోసం చేద్దాం, మన ఇద్దరం కలిసి వాడిని మోసం చేద్దాం. ఓ ఎప్పుడు దాడి ఇది? రీసెంటేనా? అంటే నిన్న సాయిని అరెస్ట్ చేసిన తర్వాత మస్తాన్ సాయిని అంతకన్నా ముందే ఉంటుంది. బట్ ఓకే, బిట్కాయిన్స్ ఉన్నాయి ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు, ఇస్తానన్నాడు. అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి. సార్ ఎవరు? పెట్టారు, పోలీస్ ఆఫీసరా ఎవరో తెలియదు. సో ఒక అబ్బాయి నమ్మలేదు. ఎవరక్క సార్? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా?
శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు. శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు. అది ఇట్లా యూట్యూబ్లో ఆడియో రిలీజ్ చేయడానికి అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయిలే ఉంటారు మన దగ్గర. అమ్మాయి ఉండగా కూర్చుంటుంది. వాడి వాయిస్ గుర్తుపట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు ఇంకో అమ్మాయి ఉంది. ఉంది. సో చాలా క్లియర్ కట్గా అక్కడ నా మీద కాన్స్పిరసీ జరుగుతుంది ఆ ఇంట్లో. ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది అనే విషయం నాకు తెలుసు. ఓకే, అందుకనే నేను తను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి కూడా ఉంటే చూడు, ఉంటుందేమో చూడు అనడానికి కారణం ఆల్రెడీ ఉంటుందనే విషయం నాకు తెలుసు అక్కడ. ఓకే, ఈవిడే కాదు, ఇక్కడ ఆయన పేరేంటి ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడని సమాచారం. ఓకే, సో బేసికల్ మీరు కంప్లైంట్ చూస్తే ఆ కంప్లైంట్ ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ రెడ్డి A1 వరలక్ష్మిలో ఆయన ఈవిడ తప్పించుకోవడానికి ఈ మొత్తానికి మస్తాన్ మీద నెట్టేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు. బేసికలీ మస్తాన్ ఏమి పెద్ద దేవుడు అని నేనేం చెప్పను. ఎవరు ఫోన్ చేసినా నేను వాడి దగ్గర ఇట్లాగే మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. చింటూ ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. అప్పుడు చింటూ కాల్ ఒకటి వచ్చింది, గుర్తుందా మీకు, మంచం కోళ్ళు. సో ఏదో ఒక రకంగా మనకి ఎవడు ఫోన్ చేసినా ఇన్ఫర్మేషన్. అది అసలు మీకు చెప్పాల సినీ ఫక్కీలో ఎలా ఉంటుందండి ఈ డ్రగ్ మాఫియా వాళ్ళతో. ఇది డైరెక్ట్గా చేయరనమాట, ఎక్కడికో వస్తారు. ఆ రోజు నేను ఎక్కడో ఉన్నాను, ఎవడో పంపిస్తాడనమాట, వాడు ఫ్రెండ్ ఎవడో, వాడు అక్కడ వస్తాడు. అక్కడికి వచ్చి వాడు వీడికి ఫోన్ చేస్తే ఆ ఫోన్తో ఇక్కడ నాతో మాట్లాడిస్తాడనమాట. ఓహో, అండ్ విచిత్రమైన నేనేం మాట్లాడి కూడా అక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, వేరే దాంతో మళ్ళీ రికార్డ్ చేసుకుంటుంటారు. అండ్ ఇంకో పక్క లావణ్య కాన్ఫరెన్స్లో ఉంటుంది అనమాట. సో ఇవి ఎన్ని అంటే విచిత్రమైన జుగుప్సాకరమైనవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓకే, వాట్ ఎవర్, వీళ్ళందరూ ఏంటంటే ఒక బురదలో పొరలాడుతున్న ఒక రొచ్చిది. అయితే ఒకళ్ళ సాక్ష్యాలు ఒకళ్ళు బయట పెట్టుకుని ఉంటారు. చింటూ మస్తాన్ సాయి బయట పెడతాడు, మస్తాన్ సాయి చింటూ బయట పెడతాడు, వీళ్ళిద్దరు ఈవిడిది బయట పెడతారు. బట్ బేసికలీ వీటన్నిటికీ కారణం డబ్బు. ఎలా అంటే ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు అదే చెప్తున్నాడు. మస్తాన్ సాయి దగ్గర 50 లక్షలు ఇస్తాన్నాడు అది అని చెప్పి చింటూ అంటుంటాడు. మస్తాన్ సాయి దగ్గర బాగా ఆస్తిపడ్డు. ఇంకోటి కూడా ఉంది, ఒక కాల్ రికార్డ్, దాంట్లో మస్తాన్ సాయి దగ్గర 100 కోట్లే ఉన్నాయండి, అందుకే ట్రాప్ చేసావు మస్తాన్ సాయి ఎవడో అడుగుతాడు. అవును అందుకే అంటది. అవునా, విషయం ఏంటంటే ఈవిడ రాజ్ తరుణ్ నాకు దండం పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. సో అప్పట్లో ఫస్ట్లో ఆదుకున్నవాడు చింటూ. కొన్నాళ్ళు చింటూ ఉన్నాడు అక్కడ. చింటూ ఉండి ఏదో చేసుకుంటున్నాడు. ఎన్నాళ్ళని ఇస్తాడు చింటూ అయినా? ఈవిడ ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, ఏమీ చేయదు, బయటకు వెళ్ళదు. ఓకే, సో అయిపోయింది చింటూకి మొత్తం కూడా లేదు, గొడవ అయిపోయింది. చింటూ వెళ్ళిపోయాడో ఏదో అయింది. తర్వాత ఇంక మస్తాన్ సాయిని దొబ్బడం మొదలెట్టింది. మస్తాన్ సాయిది ఇప్పుడు ఇది మస్తాన్ సాయికి సంబంధించిన ఇవాళ హార్డ్ డిస్క్ అంటున్నారు చూసారా, దీనికి సంబంధించిన FIR ఒకటి మీకు చెప్తా విచిత్రంగా. మీరు 2023 ఈవిడ పట్టాభిపురంలో ఇచ్చిన కంప్లైంట్ చూడండి, కావాలని మీకు పంపిస్తే మీరు ప్లే చేయండి. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇది 2023లోనే మస్తాన్ సాయి ఇట్లాగే న్యూడ్ వీడియోలు తీస్తాడు అమ్మాయిలవి. ఫస్ట్ నుంచి అదే స్టోరీ అనమాట. ఇవి తీసి తన దగ్గర దాచుకున్నాడు, ఇవన్నీ నాకు దొరికిపోయినాయని అదే కంప్లైంట్. నాకు దొరికిపోయాయని అందరికి చెప్పేస్తానని, నన్ను పట్టుకొని కొట్టాడు, నన్ను రేపు చేశాడు అని చెప్పి కంప్లైంట్. మనం అదే ఇక్కడ తీసుకొచ్చి ఆ FIR చూపించి అడిగితే లేదు మస్తాన్ సాయి మంచివాడు, అసలు ఆ రైటింగే నాది కాదు, ఆ కంప్లైంటే నాది కాదు అని చెప్పలా, గుర్తుందా, ఆ సంతకం నాది కాదు అని చెప్పి. తర్వాత మస్తాన్ సాయి ఎప్పుడైతే కరాటే కళ్యాణ్ గారితో మొత్తం ఉన్నదంతా చెప్పేశాడు, అప్పుడు లేదు మస్తాన్ సాయి చేశాడు, మస్తాన్ సాయి నన్ను ఇరికించడానికి ట్రై చేశాడు అని చెప్పి మళ్ళీ వాడిని ఇది చేసుకుంటూ వచ్చింది. ఓకే, సో ఏంటంటే మస్తాన్ అప్పుడు ఏదో మొత్తానికి మస్తాన్ సాయి దగ్గర ఏదో గుంజుకుందో ఏదో తీసుకుంది. ఆ టైంలో ఆయన వాళ్ళ ఆవిడతో ఉన్నవో లేకపోతే ఇంకొక అమ్మాయి ఉంది, అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంది. వాళ్ళు ఇద్దరు కలిసి ఏదో లివింగ్లో ఉన్నట్టు దానికి సంబంధించిన వీడియోలు ఏవో ఉన్నాయి. ఆ వీడియోలు పెట్టుకొని అప్పటి నుంచి వీడిని అలాగే ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు బేసికల్లీ మస్తాన్ సాయి దగ్గర ఇంతమంది అమ్మాయిల న్యూడ్లు ఉన్నాయంటే బ్లాక్మెయిల్ చేయాల్సింది ఎవరు? మస్తాన్ సాయి. మరి బాధితులు ఎవరు? అమ్మాయిలు. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎవరి మీద చేయాలి? మస్తాన్ సాయి మీద. సో మస్తాన్ సాయి మీద లావణ్య తప్ప ఎవరన్నా కంప్లైంట్ చేశారా? కానీ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో అలాగే ఇంకొక అమ్మాయి కూడా వీళ్ళు వచ్చి లావణ్య మీద కంప్లైంట్ చేశారు, ఈ వీడియోలు పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ FIR ఇదే నార్సింగ్ PSలో ఉంది, చూసుకోండి. ఓకే, సో ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్ ఇది ఎవ్వరికీ కనబడదు. ఇప్పుడు ఇదే పాట మీరు గత కొన్నాళ్ళ క్రితం ఆ మధ్యకాలంలో మస్తాన్ సాయిని పట్టుకున్నారు పోలీసులు అని చెప్పి పెద్ద డ్రగ్ కేసులో పట్టుకున్నారు అని చెప్పి చేశారు. అప్పుడు మళ్ళీ ఇదే సేమ్ స్క్రోలింగ్ మీరు చూడండి. ఇప్పుడైతే 300 ఫోటోలు, అప్పుడైతే 800 న్యూడ్ ఫోటోలు ఉన్నాయి మస్తాన్ సాయి ఫోటోలు.
ఎవరు వీడియోస్ ఉన్నాయంట కదా 300 వీడియోలు ఆఫ్ కోర్స్ 80 నుంచి 100 80 నుంచి 100 వాటెవర్ 800 కావచ్చు 300 కావచ్చు 200 ఆఫ్ కోర్స్ ఆ ఎఫ్ఐఆర్ నిన్న పెట్టిన చూసినా కొంతమంది మీడియా మిత్రులకి వచ్చిన ఫోటోలు అవన్నీ కూడా పంపిస్తే దాంట్లో 2 తేలుతున్నాయి. ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉందో లావణ్య నా జీవితంతో ఆడుకుంటుంది బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ఫోటోలే మళ్ళీ దాంట్లో ఉన్నాయి. ఇవాళ కూడా మళ్ళీ అదే అమ్మాయి ఫోటోలు మీడియాకి ఇచ్చి వీడు ఒక కామాంధుడు 400 మంది 500 400 మంది కాదు 500 మంది కాదు మరి ఇద్దరో లేకపోతే ఇంకెవరో ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇది జస్ట్ ఒక హైప్ కోసం క్రియేట్ చేస్తుంది. కానీ అక్కడ మన మీడియా మిత్రులు ఎవరన్నా మీరు అడిగితే ఇప్పుడు మన స్టింగర్ దాంట్లో వస్తుంది, మీరు చూడొచ్చు. దాంట్లో చాలా క్లియర్ కట్గా అవే ఫోటోలు ఆగస్టులోనే ఇప్పుడు అయింది కదా మస్తాన్ సాయి మీద కేసు, అవును అదే ఫోటోలు అదే మళ్ళీ అవే వస్తుంది. అయితే ఇది అప్పుడే ఉన్నాయి కదా ఆవిడ దగ్గర. మళ్ళీ ఇవాళ నేనేదో హార్డ్ డిస్క్ తీసుకొచ్చానని చెప్పి పెడుతుంది కదా, అప్పుడే ఉన్నాయి అప్పుడే బయట పెట్టింది. మళ్ళీ అవే తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి మళ్ళీ బయట పెట్టాను అని చెప్పి చెప్తుంది. అప్పటి నుంచి అదే హార్డ్ డిస్క్ కోసం వాళ్ళ ఆవిడ పరువు ఎక్కడ పోతుందో ఆ అమ్మాయి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి వీడు హార్డ్ డిస్క్ అడుక్కోవడం కోసం వెళ్తూనే ఉన్నాడు. వీడు నానా రకాలుగా డబ్బుల కోసం వాడుకుంటూనే ఉంది. అదే చెప్తున్నాడు వాడు, డబ్బుల కోసం డబ్బులు నన్ను అడుగుతుంది డబ్బులు. ఎందుకంటే వాళ్ళిద్దరికి బయట పెడతా అదే ఎఫ్ఐఆర్ అయింది మీరు గమనించండి. డబ్బుల కోసం. సో బేసికలీ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకవేళ కనుక వీడి వల్ల ఎవరైనా అమ్మాయిలు సఫర్ అయితే వీడి మీద వాళ్ళ కేసు పెట్టాలి తప్ప ఉన్నాయని చెప్పి ఈవిడ పెడితే అది పెద్ద అది ఏ రకంగా ఇది అవుతుంది. అమ్మాయిలు వీడి ఈవి మీద పెట్టారు బేసికలీ. అది ఎవ్వరు చెప్పరు, ఎవరు మాట్లాడరు మీడియా. నా పైన పడుకో ఇలా ఇక్కడ ఇలా నా పైన పడుకో. ఈరోజు మార్నింగ్ నార్సింగ్ పిఎస్లకి వెళ్ళింది మీ మీద కేసు పెట్టాను. కానీ అక్కడ నుంచి ఏమన్నా కాల్స్ కానీ నార్సింగ్ పోలీసుల దగ్గర నుంచి పెడితే అక్కడ ఎవరున్నారు సార్? నార్సింగ్ పీస్ లో ఉండేది ఎవరు? అవును మీ అక్కడ నుంచి ఏమన్నా మీకు సమాచారం వచ్చిందా మీరు రండి కలవండి అని చెప్పేసి? లేకపోతే ఏం రాలేదు, నోటీసులు కానీ లేకపోతే ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్లు కానీ ఏమీ రాలేదు. ఓకే అదే ఒక డ్రగ్ పెడ్లరు 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి ఆవిడ భాగవతాలన్నీ చూస్తున్నాం మనం. అటువంటి మహామహిళ ఇప్పుడు వచ్చి చెప్తుంటే ఏ టీవీ ఛానల్స్ ఏవైతే జల్సాల కోసం గోవా నుంచి 600 గంటకు తీసుకొచ్చి ఇక్కడ 3000కి అమ్ముకుంటున్న లావణ్య, మ్యూజిక్ టీచర్ అని చెప్పుకుంటూ ఇట్లా బరితెగించి చేస్తున్న లావణ్య అని చెప్పి అన్ని టైటిల్స్ చేశారు. 4 విలేకరులతో అలా పరిచయాలు పెంచుకొని కాస్త డ్రగ్ పార్టీలు ఇవ్వగానే ఇప్పుడు సడన్గా ఆవిడ అమ్మాయి పాపం అన్యాయం జరిగిపోయింది. ఆవిడని ఫస్ట్ నుంచి మోడస్ ఆఫ్ ఆపరేండి ఒకటే, నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు? ఫస్ట్ బట్టి పడడానికి రాజ్ తరుణ్, సెకండ్ మళ్ళీ మస్తాను, ఇప్పుడు నేను. ఇంక ఎవరి పేరు పెడితే వాడి పేరు పెడతా ఉంటుంది. ఓకే. సో మస్తాను ఇస్ ఓకే, వాడు వెళ్ళి డ్రగ్స్ పెట్టాడా చేశాడా అనేది కాదు అక్కడ కేసు. నేను ఎఫ్ఐఆర్ కూడా చూశాను. మస్తాన్ మీద పెట్టిన సెక్షన్స్ ఏంటంటే 324 అంటే ఏదో గాయం చేయడానికి ట్రై చేశాడని ఏం పెట్టారు. 329, 324, 109, 77, 78. మనం చూద్దాం 329 అంటే ఏంటి. 329 సెక్షన్. ఓకే. నిన్న మస్తాను మీడియా ముందు మాట్లాడితే కూడా ఇది 2 మాటలు మాట్లాడుతున్నారు కదా. హర్ట్ బై ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ప్రాపర్టీ, ఏదైనా గట్టిగా వేసి గెరడం అనేది. ఓకే. అండ్ ఇట్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ అప్ టు 10 years, ఫైన్. సరే కాదు, మీకు నాకు క్వశ్చన్, ఇప్పుడు ఇంత డేంజరస్ అని మీరు చెప్తున్నారు, గ్యాంగ్ అని చెప్తున్నారు. ఈ గ్యాంగు డేంజరస్ పర్సన్స్తో నాకేంటి అని చెప్పి మీరు అనుకోలేదా ఎప్పుడు? మిమ్మల్ని ఎవరు మీకెందుకు నువ్వు సైలెంట్గా ఉంటూ నీ వరకు నువ్వు కార్నర్ అయితే ఎట్లా అని చెప్పేసి నిన్ను భయపెట్టింది? అది ఎంత డేంజరో మీరు వినలేదు, ఇంకా మీకు వినిపిస్తాను నేను. ఈ లక్ష్మీ పడాల, చింటూ, లావణ్య ఒకే ఇంట్లో ఉండి నన్ను ఏదో రకంగా ఇరికించడానికి, అదే అమ్మాయిలు ఎవరన్నా దొరికితే వీడి గురించి ఎగ్నెస్ట్గా మాట్లాడిద్దాం ఇలాంటివన్నీ అనుకున్నారు కదా. ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాలను ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చింటూతో లావణ్య లక్ష్మీ ఓకే సార్. కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది, లావణ్య వాళ్ళ తమ్ముడికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్, మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి. మీ లొకేషన్ అక్కడే పెట్టండి, ఎందుకంటే మంచిది. అలా పెట్టకుండా ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఇవన్నీ సేఫ్ సైడ్ లో మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్.
సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అట్లా కాదు, అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి. మనం ఏదో చేస్తే మన మీద కేసులు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటాం మనకి. దానికి అది తెగించడం వేరు. ఇప్పుడు జడ్చర్లలో ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్, ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నాడు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడదొప్పుతాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య నేను ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది, వాళ్ళకి కొట్టించాలన్న కసు ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళిద్ది అదైనా సరే, మనం చేసిన పని వాళ్ళ మీదకి వెళ్ళిద్ది సార్. వాళ్ళు కాపాడుకుంటారు సార్. ఇదైతే ఇలా సార్, ఇంకా కర్ర వేయకూడదు, పాము చావకూడదు, నేను ఇక్కడ తాండవం చేస్తా అంటే అవ్వదు సార్. అట్లా కాదు లక్ష్మి, నేను అనేది ఏంటంటే మనం వాడు చేస్తాడు, ఇప్పుడు నేను చేయట్లేదు, ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఆ అమ్మాయి 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 ఆ అమ్మాయి అమ్మాయి వాడు నేను మగాడిని, నేను ధైర్యంగా నేనే చేస్తున్నా, ప్రూఫ్లన్నీ నేనే బయటకు తెస్తున్నా. మనం అలా కాదు. ఇప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారనుకోండి, కిడ్నాప్ కేసు పెట్టడానికి ముందే ఈ అమ్మాయి బ్యాగ్ ఉంది ఇది అది ఇది 1,00,000 అంటారు. సో మనకే కేసు కష్టం. ఇప్పుడు భాష మీద భాషను ఎవరు కిడ్నాప్ చేసి కొట్టారో మనకి వచ్చి కేసు పెట్టి నెంబర్లు పెట్టాడు అనుకోండి, అంటే లావణ్య మీదకి వస్తుంది. అన్విక మీదకి వెళ్తుంది. వెళ్ళిందే అనుకోండి, చెయ్యాలనుకుంటే ఎప్పుడో చెయ్యాలి, ఇప్పుడు ఎందుకు చేసింది అనుకుంటారు. సార్ మీకు ఎలా చెప్పాలి సార్, భాషకి ఎస్పీతో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదే విధంగా వాళ్ళని కూడా అతి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం వలన వీడు ఇలా బుక్ అయ్యాడు అని కూడా తొయ్యొచ్చు సార్. ఏ డ్రగ్స్ లో లేని వాడు తొయ్యలేదా సార్? మీరు చేయనంటే నేను చెప్పాను సార్, వదిలేసేయండి, నాకేదో తెలియదు. ఇంకా నేను ముందే చెప్పాను మీకు, మొత్తం మీరు లాక్కుంటారు ఇంత పొడుగు. ఎప్పుడు కూడా కాదంటే సార్ నేను చెప్తున్నాను, మీరు అన్విక ఫ్రెండ్ అని చెప్పండి, బయట తిరగలేని పరిస్థితికి దిగజారుస్తాడు. మీ ఇష్టం సార్, నేను చెప్పాను. కానీ సంబంధం లేదు సార్. లక్ష్మి ఆల్రెడీ అదే అవుతుంది, మా ఫ్రెండ్స్ కూడా ఇంకా దారుణం అయిపోతుంది సార్, మీకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడకరా బాబు, అనవసరంగా నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నిన్ను ఇలా అంటున్నారు అని మా వాళ్ళు ఆల్రెడీ అదే ఏడుపులు. ఆఖరికి మా అమ్మ కూడా నువ్వు సైలెంట్ గా ఉండడానికి ఎందుకు అని చెప్పి మా అమ్మ కూడా అంటుంది. అందరూ అదే అంటారు. వాడిని కొట్టించండి, వాడి మీద నేను కూడా వెబ్సైరింగ్ చేసి పెడతాను. ఇప్పుడు వాడి మీద ఎవరు చేస్తున్నారు ఒక వాళ్ళు ఓకే, ఇంకో ఆప్షన్ లేదు సార్. మీరు వాడిని కొట్టించకుండా ఏం చేసినా మీరే నష్టపోతారు. ఇప్పుడు నేను ఈ పద్ధతిలో వెళ్తే, ఇప్పుడు నేను మొన్న అనుకున్నాం కదా అందరూ వేరే అమ్మాయిలకి ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామని, అలా ట్రై చేయగలవా మనం? చేస్తే అయ్యిద్దా అవదా ఏంటో తెలిసింది లక్ష్మి. ఒకటి అవ్వదు సార్, అవ్వదు సార్, ప్రయత్నించి చూద్దాం అంటా నేను. అవ్వదు సార్, ప్రయత్నించి ఫెయిల్ అయితే ఏ ఆప్షన్ ఉండదు సార్. ఇంకా ఫెయిల్ అయితే ఏముంటుంది, ఏం కాదు కదా, లాస్ ఏమి ఉండదు. మనం ఏమి లైవ్లో కూర్చొని వాళ్ళకి ఫోన్ చేయట్లేదుగా, మనం కాల్ చేస్తాము, చెప్పించడానికి ట్రై చేస్తాము, చెప్పారంటే చెప్పారు, చెప్పలేదంటే వదిలేయటం. అదేదో కొట్టించేసి ఒక యాదోని బయటకు పెట్టి నా చెల్లిని ఒకప్పుడు చంపేశాడు, నా చెల్లి పేరే మౌనిక, అందుకే నేను కొట్టేశానని చెప్పింది సార్. సరే ఓకే, కొట్టేశారు. ఇవన్నీ బేస్ చేసుకుని కాదని ఏ సిఏ ఏ డిఎస్పీ ఎఫ్ఐఆర్ చేస్తాడో వాడితో నేను మాట్లాడతాను సార్. వితౌట్ లాయర్ నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి, వాడితో నేను మాట్లాడతాను సార్. కొట్టించడం అంత ఈజీ కాదు లక్ష్మి. సినిమాలో అనుకున్నావా నేను హీరోనా, లేకపోతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి నేను కొట్టిస్తాను సార్. నాకు ఏమన్నా బడ్జెట్ వాళ్ళకి ఇస్తారా మీరు? నేను కొట్టించి నేను క్లోజ్ చేస్తాను. ఒక చేతితో కానీ కర్రతో కానీ ఇలా సరదాగా కొట్టి వదిలేస్తే దానికి కోపం వచ్చి మళ్ళీ రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అదే పావుని కొట్టి 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 చంపేస్తే ఆనవాళ్ళు కూడా ఉండదు. ఓకే, అంత కసేందుకు వచ్చింది అమ్మాయికి మీ మీద? ఆవిడ కొట్టికి విజ్ఞాన్ గారు దాసరి గారు వాడే వాడి మీద రివర్స్ చెప్పేలా చేస్తాం అని మళ్ళీ మన జనాలతోటి వీరే రివర్స్గా పెట్టి చేస్తారు. అలాగే నువ్వు అన్నట్టే, నువ్వు ఎవరితో అనుకు, ఇది మనం జస్ట్ మనం తర్వాత మీ ఇష్టం సార్. బాగా ఆలోచించి నాకు ఈవినింగ్ కాల్ చేయండి సార్. సో బేసికల్లీ ఈవిడ పెద్ద క్రైమ్ స్టోరీ మించిపోయింది కదా ఇది, ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో అంటే ఇలాంటి అమ్మాయి అక్కడ ఉండేట్టు చూసుకోని కూడా కాదు, ఉంటే చెప్పు అని చెప్పాను. ఓకే. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ రికార్డు ఉంది ఆ అమ్మాయి ఉన్నట్టు. రేపు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఆ అమ్మాయి అక్కడ ఉంటుందని రెడ్ హ్యాండెడ్గా దొరికితే అది నాకు ఎవిడెన్స్కి యాడ్ అవుతుంది కదా. ఈ ఎవిడెన్స్కి ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఈ అమ్మాయి నా మీద హత్యా ప్రయత్నం చేసింది, వేదిక ఎక్కడ లావణ్య ఇంటి సాక్షిగా, అదే ప్రస్తుతం రాజధానిని కబ్జా చేసి ఉంటున్న లావణ్య ఆ ఇంట్లో చేసింది. ఎవరెవరు? వీళ్ళు ముగ్గురు. ఓకే. సో లావణ్య, చింటూ, లక్ష్మీ పడాల మాట్లాడిన కన్వర్జేషన్ విన్నారు. ఆ ఇంట్లోనే ఉన్నదని మనకి నిర్ధారణ అయింది. సో బట్ ఇది ఆడియోలో నిర్ధారణ అయింది. బట్ రెడ్ హ్యాండెడ్గా అక్కడ దొరికితే ఆ అమ్మాయి ఇంకా బెటర్ కదా.
ఇది దీనికి బలం వస్తుంది కదా. అందుకని మీరు అట్లా సజెస్ట్ చేశారు. ఓకే, నేను అడిగింది ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయికి మీ పైన అంత కసి ఏంటి? ఇప్పుడు లావణ్యకి ఎందుకు అంత కసి? ఆవిడ వీడియో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వీడియో బయట పెట్టాను. ఓకే. అండ్ అలాగే ఈ లక్ష్మీ పడాల అనే అమ్మాయి వాళ్ళ ఆయన మీద 498 పెట్టి ఆయన నన్ను గర్భస్రావం అదే అబార్షన్ చేయించాడని పెట్టి ఏదో డబ్బులు లాగడానికి 20 లక్షలు 30 లక్షలు పెట్టింది. ఓకే, ఇది పాత కోపం, పాత కక్ష. తర్వాత సంవత్సరం తిరగకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాడి మీద కూడా సేమ్ కేసు పెట్టింది. ఓకే. సో మన బెంగళూరులో చూసాము 7 మంది మీద 498 పెట్టి వాడి మీద పెట్టేటప్పటికి వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ ఈమెకి పెళ్ళైంది కదా ఏంటమ్మా అనగానే వాడు నపుంసకుడు సార్ అని. మరి నపుంసకుడు అయితే నీకు అబార్షన్ ఎట్లా చేయించాడమ్మా, అయితే కడుపు వాడి వల్ల వచ్చింది కదా అని చెప్పి అదైపోయింది. సో వీళ్ళిద్దరి మీద కేసులు ఏదా అయినా సరే డబ్బులు గుంజాలని చెప్పి ఈవిడేం చేసింది, కాకినాడ ఎస్పీని సంప్రదించడానికి రకరకాల ప్రయత్నించింది. దానికి ఒక బీసీ సంఘ నాయకుడి దగ్గరికి వెళ్ళి ముసలికన్నీళ్ళని గార్చి అన్నయ్య నాకు అన్యాయం జరిగిందంటే వాడు నీకు నేనున్నాను చెల్లెమ్మ అని చెప్పి వేసుకెళ్ళి తీసుకెళ్ళి మన జనరల్గా అమ్మాయిలకి అన్యాయం జరిగింది వస్తారు కదా, అలా వచ్చే దీంట్లో అమ్మాయికి లాయర్ ఖర్చులకి వాటికి వీడికి ఎంతో చేసి మొత్తానికి 5 లక్షలు మా నాన్నకి ఎంత ఉంది నీకు ఇచ్చేస్తానని చెప్పి వాడి దగ్గర ఒక 5 లక్షలు ఏదో తీసుకుందట. తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళింది. ఆయన ఏదో సరేమ్మా నేను చూస్తానని చెప్పాడు ఆ ఎస్పీ. చూసిన తర్వాత ఏదో చూసాడు మొత్తానికి బెండ్ల సబ్స్టెన్స్ లేదు ఏదో చెప్పాడు. లేదు చేస్తావా చేయవా. వీళ్ళందరూ ఏంటంటే ఇందాక మీరు గమనించారు లావణ్య వీడియోలు కూడా ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేసుకుంటారు అంటే రేపు ఫ్యూచర్లో బ్లాక్మెయిల్ చేయడానికి. ఓకే. సో ఈవిడేం చేసిన తర్వాత వీడి మీద కేసు పెట్టింది. వీడి మీద కేసు పెట్టడం కన్నా ముందు ఎస్పీ మీద కేసు పెట్టింది. ఎస్పీ నన్ను ఛాంబర్లో రేప్ చేశాడు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఈ కేసులు ఇది చేయకపోతే దానికి తోడు వీడు 5 లక్షలు నాకు తిరిగి చేయమని నువ్వు ఏదో తేడాగా ఉన్నావంటే వీడి మీద మళ్ళీ రేప్ చేశాడని చెప్పి వీడి మీద కేసు పెట్టింది. సో బేసికలీ ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ఇలా వెళ్ళి ఫైనల్గా ఇక్కడ మా వెబ్ సిరీస్కి వచ్చింది. మేము చేస్తున్న వెబ్ సిరీస్లో మా హీరో యువరాజ్ అని అతను ఉంటే అతని ఏవో పర్సనల్ వీడియోస్ ఏవో తీసుకొని అతని 5 లక్షలు డిమాండ్ చేసింది. అది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఎస్ఆర్ నగర్లో కేసు అయింది. ఇవన్నీ నేను బయట పెట్టా. ఓకే. సో ఆ ఖర్చు అనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి సో నా శత్రువులు ఎవరున్నారు అని ఎత్తుకొని పోయింది. ఓకే. లేకపోతే మొత్తానికి ముందు ముంచే సమాధానం తెలియదు. వెళ్ళింది అక్కడే ఇంకా మకం పెట్టుకుంది. లావణ్య చింటూ అండ్ చింటూ అక్కడి నుంచి విజయవాడ నుంచి ఫోన్ చేసినట్టున్నాడు. ఓకే. నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఫేక్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ సంబంధించిన మ్యాటర్ కదా ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అప్డేట్ అనేది. ఆ హార్డ్ డిస్క్ లో మాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది కాకుండా మీ వీడియో కూడా ఒకటి ఉంది బయటకి అని చెప్పేసి కారులో ఒక అమ్మాయితో మీరు సన్నిహితంగా ఉన్న వీడియో అది గత యుగాల నుంచి చెప్తుంది, సర్క్యులేట్ అవుతుంది. అదే చెప్పుకునే ఉండి ఇప్పుడు సన్నిహితంగా ఉండే ఇంకేదైనా ఉండండి, ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కదా. ఓకే. సో నేను సెల్ఫీలు తీసుకున్నవి కూడా పెట్టారు. ఓకే. నాకు పూర్వాశ్రమంలో ఎవరో అమ్మాయితో ఉన్న ఇప్పుడు 12 ఏళ్ళ క్రితం ఉన్నవి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని ఉంటే అన్ని పెట్టుకునేయండి. ఓకే. అంటే క్లియర్ కట్ గా లాస్ట్ వినండి, ఎవరైనా అమ్మాయిలు దొరుకుతారా వీళ్ళు ఏదో రకంగా ఇరికించడానికి. అది విన్నాం మనం. సో సిమిలర్ ఇంకేం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ మెంటాలిటీ అర్థమైతే మీకు ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. ఓకే. ఇరికించడానికి ఇదంతా ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఏముందండి, ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలుసు, అయినా కూడా ఈవిడ గురించి తెలిసి కూడా మీడియా ఎవరన్నా ఈవిడిని భుజానికి ఎత్తుకుంటున్నారు, పోలీసులు ఎవరన్నా భుజానికి ఎత్తుకుంటున్నారు అంటే హాస్యాస్పదంగానే అనిపిస్తుంది నాకు. అంటే అది నిజమే. అంటే ఇన్నాళ్ళు ఎవరో ఉన్నారని విన్నాం, కానీ ఇవాళ మనకి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్తో ఉన్న సంభాషణ, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా మనకి బయటకు వచ్చాయి. అఫ్కోర్స్ మీ యాంగిల్లోనే వద్దాము. మీరు అనుకున్నట్టు ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ ఉండదంటారా? ఎట్లా అది? అదే అంటే ఇంత రక్కస్ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత 8 ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద నమోదయ్యాయి. ఈవిడ అంటున్నట్టుగా మస్తాన్ సాయి వేరే అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేయడం కాదు, ఈవిడే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అమ్మాయిలు లెటర్లు వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒక ప్రీతి కంప్లైంట్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయి మీద కంప్లైంట్లు ఇచ్చినా కూడా పోలీసులు చెల్లించకుండా ఈవిడిని ఇంకా ఈవిడ పెట్టిన కంప్లైంట్లు మాత్రం తక్కువ ఎఫ్ఐఆర్ అయిపోతాయి. అదేంటో విచిత్రం. ఓకే. ఇది ఫర్దర్గా వీళ్ళు అఫ్కోర్స్ మీరు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి అఫ్కోర్స్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఈయన మీద ఎవరు కంప్లైంట్ పెట్టలా, బట్ ఈవిడ మీద మాత్రం కంప్లైంట్లు పెట్టారు కదా. బట్ మనం జనాలు చూపిస్తున్నది ఏంటి? ఈవిడ మీద ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ పెట్టిన దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదు. ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్ వచ్చి కంప్లైంట్ పెట్టింది, నన్ను ఎక్స్ట్రాక్షన్ చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నా ఫోటోలు పెట్టుకోని చెప్పి చేస్తుంది కదా, దాని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడరు. అసలు ఏ రకమైన కంప్లైంట్లు లేదు ఈ అబ్బాయి మీద. ఈ అబ్బాయి మీద డ్రగ్స్ కోణం ఉంది, ఏమైనా ఉన్నా కూడా ఏమైనా దాంట్లో ఉండొచ్చు, కానీ ఎవరు కంప్లైంట్ చేయాలి. కానీ ఈఎంఐ మీద కంప్లైంట్ ఉంది, నో యాక్షన్. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి అంటే అఫ్కోర్స్ సంబంధాలు ఉన్నాయి, ఏదో మ్యానిపులేట్ జరుగుతుందని చెప్పేసి అనుమానం ఉందనుకుంటే ఫర్దర్గా
హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, చేసారా? చేద్దాం. ఆల్రెడీ లేకపోతే మీకు ఎవరైనా సపోర్ట్ ఉందా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు? నాకు మీ సపోర్టే, ఇంకెవరు లేరు. నాకు మీడియా మిత్రులు అంతే. నన్ను పెద్దవాళ్ళు చేసింది కూడా మీడియానే. నేను ఏదో సాదా సీదాగా ఏదో చిన్న ఆర్జీ నేను. సో అందరు తీసుకొచ్చి నన్ను ఏదో ఇంటర్వ్యూలు చేసి బిగ్ బాస్కి కూడా పంపించారు. మీరు అంత పెద్దవాడిని చేశారు. ఓకే. సో నాకు ఉన్నదంతా మీడియా సపోర్ట్ తప్ప ఇంకేం లేదు. మళ్ళీ 3 రోజుల నుంచి ఈ రప్చర్ అంతా నడుస్తుంది కదా, రాజస్థాన్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్ ఇంటి కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అనేది, రాజస్థాన్కి మీరు చాలా సన్నిహితులు, స్టేజ్పై పిలిచి కూడా హక్ చేసుకున్నారు. ఆయన లీగల్గా పోదాం, ఎప్పుడైతే అప్పుడు ఖాళీ అవుతుంది, అలా అటువంటి మనిషి బేసికల్లీ. ఆ ఎఫ్ఐఆర్లో కూడా తను రాజస్థాన్ వైఫ్ అని ఎఫ్ఐఆర్ చదివితే మీకు చదివి ఉంటారు మీకు, రాజస్థాన్ భార్యని నేను, నా పేరు ఇది సో అని చెప్పేసి తను ఎఫ్ఐఆర్కి ఇవ్వడం జరిగింది. ఆవిడ అంతకుముందు ఇచ్చిన ఎఫ్ఐఆర్ చూడండి. అంటే రాజస్థాన్తో కలిసి ఉన్నప్పుడు ఆవిడ భార్య కాదు, విడిపోయినప్పుడు ఆవిడ భార్య, నాకు అర్థం కాదు. బట్ ఏదైనా సరే ఆవిడ ఒకసారి డాటర్ ఆఫ్ సో అని చెప్పిస్తుంది, ఒకసారి మస్తాన్ సాయిని ప్రియేసి అంటది. ఆవిడకి ఎలా కావాలంటే అలా కంప్లైంట్ మార్చుకుంటూ ఇస్తుకుంటూ ఉంటుంది. అది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఆమె చెప్తాను క్లైమ్ చేస్తుందంటే నిన్నటి నుంచి కూడా మనం వీడియోలో కూడా చూసాం, మస్తాన్ సాయితో పాటు 5 వచ్చారు నా విల్లాకి, 2 days ఉన్నారు, నన్ను చిత్రహింసలు పెట్టారు హార్డ్ డిస్క్ కోసం. ఇవి రెగ్యులర్గా రాసేవి ఏముంది అంటూ, నేను డైలీ కాల్ చేశాను, వాళ్ళు వచ్చారు, మస్తాన్ సాయి వీళ్ళకి మిగతా వాళ్ళు పారిపోయారు, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఒక 80 నుంచి 1000 వీడియోలు ఉన్నాయి. నేను చాలామందికి నేను చెప్పుకుంటున్నాను, నావే 40 వీడియోలు ఉన్నాయని చెప్తున్నాను. నావే 40 వీడియోస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆవిడ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది. ఇప్పుడు బేసికల్లీ ఆవిడ వీడియోలే ఉండుంటే ఆవిడ డిలీట్ చేసుకోండొచ్చు కదా. ఒకవేళ పోలీసులకి ఆవిడకి అగెన్స్ట్గా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ఆవిడ డిలీట్ చేసి ఇస్తుంది కదా. ఇవాళ మనకి దొరికే కొన్ని వీడియోలు, పోలీస్ ఆఫీసర్ తోటి ఎలా హనీ ట్రాప్ వేస్తుందో, విలేకర్ తోటి ఎలా హనీ ట్రాప్, కాప్స్ ఉంచుకున్నాను నేను ఎలా ఉంచుకున్నాను, దొరికినాయి కదా. ఇంకా ఆవిడ డ్రగ్స్ ఇస్తున్న వీడియోలు, దాంట్లో ఎక్కడ కూడా ఈవిడని ఎవరన్నా సరే బలవంతంగా ఇస్తున్నట్టుందా? ఈవిడే చేస్తున్నట్టుందా? ఈవిడే వాళ్ళకి లైన్ వేస్తుంది. వాళ్ళెవరు ఈవిడికి పులిహార కలపట్ల, ఈవిడే పులిహార కలుపుతున్నట్టుగా అర్థమవుతుంది చాలా క్లియర్ కట్గా. ఎంత నీచమైన లాంగ్వేజ్ అది, మనం మీరు చూస్తే అసలు. సో ఈవిడే పులిహార కలుపుతుంది. బట్ ఈ బేసికల్ ఏంటంటే ఆ అమ్మాయి కార్డు, విప్పింగ్ కార్డు వాడి మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి నాకు బలవంతంగా అంటగట్టారు డ్రగ్స్ అని రేపు కోర్టులో ఇది చెప్పుకొని ఆ డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నం. అసలు మీరు గమనిస్తే దిలీప్ శంకర్ తీసుకున్న కేసు ఈవిడ రాజతరుణ్తో పెట్టింది ఇది కాదు. దిలీప్ శంకర ఈవిడని డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి తీసుకున్న కేసు. ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజతరుణ్ ఈ కేసులో రాజతరుణ్ కేసుకి దిలీప్ శంకర్కి సంబంధమే లేదు. ఆయన ఊరికి వచ్చి మీడియాలో సరే ఆ కేసు తీసుకున్న డబ్బుల కోసం దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట ఇది. ఓకే. కానీ ఆయనకి ఏం సంబంధం? పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాలి ఈ కేసు ఈవిడ తరపున, ఆయనకి సంబంధం లేదు. బట్ ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఆ నాగురు అనే లాయరు చేశాడు. ఆయన నాకు ఫోన్ చేసి పొద్దున్నుంచి బెదిరిస్తున్నాడు. అవునా? ఇలా రకరకాలుగా ఆ అమ్మాయిని నువ్వే డ్రగ్స్లో ఇరికించాలనుకుంటున్నావు, నేను ఎందుకు ఇరికిస్తాను? ఆడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకుంటా. ఓకే. వాళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారన్నారు. దేనికోసం థ్రెటనింగ్ చేస్తున్నారు? ఈ కేసు ఇన్వాల్వ్ అవుతుంది, నేను వస్తే ఎవిడెన్సెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి, క్లీన్ బౌల్డ్ అయిపోతారని ఆయన ఫస్టే అసలు పొద్దునే ఫోన్ చేశాడు. నాకు అసలు తెలియదు, అసలు మస్తాన్ సాయి అరెస్ట్ చేయడం విషయం ఏమీ తెలియదు. పొద్దున ఫోన్ చేశాడు ఈ నాగూర్ చేసి, ఇట్లా ఇది అయిందంటే అవునా ఏమైంది అంటే, మీరు ఇట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అంటే నేను ఇరికించడం ఏంటి అంటే ఆడియో ఏదో వినిపిస్తా అన్నాడు. సరే వినిపించరా బాబు ఏముందంటే. సో బేసికల్ వీళ్ళందరికీ ఇదే హ్యాబిట్, ఎవరికి ఫోన్ చేసినా రికార్డులు చేసుకోవడము. సరే ఫైన్. అయినా కూడా నేనేం చెప్పాను, ఏం చెప్పాను నేను చాలా క్లియర్ కట్గా, ఇంకొకసారి అక్కడ ఏదైనా సరే డ్రగ్ పార్టీ జరుగుతుంది వాడు చాలా క్లియర్ కట్గా చెప్తాడు నాకు. ఇక్కడ ఆ విలేకరులు వస్తారు, వీళ్ళు వస్తారు, కొంతమంది ఒక 5-6 మంది బ్యాచ్ ఎవరో ఉన్నారు. ఈవిడ ఎందుకు నేను ఆ విలేకరుల పేర్లు కూడా నాకు తెలిసిన నేను చెప్పట్లేదు. బేసికలీ వాళ్ళందరూ వస్తారు, అక్కడ కూర్చుంటారు, రింబోలా జరుగుతుంది రోజు. నేను రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ మీరు వినండి, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టించి పాడు చెప్తాను. నన్ను కనుక లోపలికి అలౌ చేయండి చాలు. అవును అవును. పోలీసులు నా జేబులో ఉంటారా? ఇంకా చెప్పాలంటే నార్సింగి పోలీసులు ఆవిడ జేబులో ఉన్నారు. ఏమన్నా టక్ మన కేసు పెట్టేస్తారు. నా జేబులో ఏమి ఉండదు. నేను ఊరికే మాట్లాడతాను, ఉంటే చెప్తాను, నేను చేస్తాను చెప్పి వాడికి ఒక చిన్న ధైర్యం ఇస్తాను నేను అంతే. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ గట్టిగా వస్తుంది. సరే వాడే అందరూ ఉన్నారు, నువ్వు చెప్పేసే అన్నాను. వాడేం చెప్తాడు, సరే భయ్యా నేను అది చేస్తాను
చంపేనా లోపలికి వెళ్ళడానికి నాకు ఎంట్రీ కావాలి అన్నాడు. సరే చూద్దాం అన్నాను. నాకు ఆ పోలీసులు నా జేబులో ఉంటారా లేకపోతే ఉంటారు, మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కోసం ఏం మీరు ఇందాకల ప్రస్తావన మనం మొదట్లో మాట్లాడుకున్నట్టు ఇంకొక కేసు గురించి మాట్లాడారు. జానీ మాస్టర్ అండ్ సృష్టి వర్మ ఆఫ్ కోర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, తను కూడా పేరు చెప్పొచ్చు ఈ టైంలో. అందుకనే కదా ఆవిడే ఓపెన్గా వచ్చి నేను పలానా అని చెప్పుకొని అవసరం లేదు కదా. ఓకే, ఏంటి ఆ కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది? ఆమె బయటకు వచ్చి మాట్లాడింది మొత్తం మీరు విన్నారా? ఆవిడ వర్షన్ ఏంటి? జానీ మాస్టర్ వైఫ్ కూడా ఒక వర్షన్ మాట్లాడారు మొన్న. దీని ఇద్దరిని చూసిన తర్వాత ఒక మీడియా మిత్రుడు లేవనెత్తిన ఒక క్వశ్చన్ నాకు భలే అనిపించింది. నిజమే కదా, ఈ యాంగిల్ మనం ఎందుకు ఆలోచించలేకపోయాం అనిపించింది. అది ఏంటంటే ఇన్నాళ్ళ తర్వాత వెళ్ళి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడము లేకపోతే కేసు పెట్టడము ఇవన్నీ కూడా అడుగుతున్నప్పుడు ఆవిడ మాటల్లో ఒక అక్కసు జానీ మాస్టర్ వైఫ్ మీద మీరు గమనించండి. నీకు సిగ్గు లేదా అని మాట్లాడడం, నువ్వు ఆడదాని కదా అని మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. జానీ మాస్టరు వాళ్ళ వైఫ్ కలిసి ఉంటే రగిలిపోతుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు కొన్నాళ్ళ క్రితం. సో మీరు ఎలా సుఖంగా కలిసి ఉంటారు అనే ఒక కసితోటి ఈవిడ ఇంటర్వ్యూ ఇచ్చిందా అనే డౌట్ రావడానికి ఇంకొక కారణం ఏంటంటే, మీడియా మీద ట్రై చేసిన తర్వాత నాకు తక్కువ వచ్చింది. నేను బేసికలీ ఇన్నాళ్ళు ఏమనుకున్నానంటే ఆవిడ ఒక ఐకన్గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి, నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్, ఎవరన్నా సరే ఇక నుంచి మిమ్మల్ని క్యాస్టింగ్ కోచ్ అలాంటివి అని అడిగితే వాళ్ళ దుమ్ము దులపండి, ఇలా కంప్లైంట్లు ఇవ్వండి, ఫైన్ మంచిది చెయ్యి, కానీ అది ఎప్పుడు చేయాలి? ఆచరణ చేసి తర్వాత నువ్వు చూపించాలి. నువ్వు 4 ఏళ్ళు ఆయనతో లవ్లో ఉండి పెళ్లి చేసుకోండి ఆయన ఎంబడబడి ఫైనల్గా ఆయన వద్దు అంటే ఆయన మీద కేసులు పెట్టి ఇది కాదు కదా పద్ధతి. సో అదొకే. ఇంకొకటి అల్లు అర్జున్ సుకుమార్ నా వెనకాల లేరు అని చెప్పడానిక ఆవిడ వచ్చింది ముందుకి, లేదు ఇంకా వేరే రీజన్స్, ఆ అబ్బాయి సమీర్ అనే అబ్బాయిని తిట్టిపోయడానిక, ఒక అబ్బాయి ఎవరో ఈవిడ నన్ను వేధించింది అని చెప్పేసి, ఈవిడికన్నా చిన్న అబ్బాయి. సో రకరకాల ఉండే. బట్ ఈ కోణం ఏంటంటే ఆవిడ ఆఫీస్ బాయ్తో మాట్లాడిన కాల్, ఆఫీస్ బాయ్ డ్రైవర్ సమ్మేది అన్న ఎక్కడ ఉన్నారు వినున్నారు కదా. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఏముంటుంది అంటే ఆయన బండిలో ఎందుకు డ్రాప్ చేస్తున్నారు మీరు వేరే అమ్మాయిల్ని? ఆయన డ్రాప్ చేయక్కర్లా, ఆయన బండిలో వేరే అమ్మాయి ఎక్కినా కూడా ఇవి రగిలిపోద్ది. నెంబర్ 1 మనిషి మెంటాలిటీ అర్థం చేసుకోండి. నెంబర్ 2 ఆయనకి చెప్పు, ఆయనకి కోపం రావాలి, ఆయన మెంటల్గా డిస్టర్బ్ అవ్వాలి, అందుకే పెట్టాను అంటే ఆయన మానసిక వేదన చెందాలి అని ఒక సైకో మెంటాలిటీ. 2 తర్వాత 3వది ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ. ఆయన నాకు గిఫ్ట్లు ఇచ్చారు, నేను ఆయనకి గిఫ్ట్లు ఇచ్చాను, నాకు అక్కర్లేదు, ఆయన ఒకవేళ కావాలంటే ఆయన్నే ఇంటికి వచ్చి తీసుకోమనండి, ఏదో రకంగా ఆయన కాంటాక్ట్ అవ్వాలి. బేసికల్లీ పోకింగ్ హిమ్, ఇగ్నోర్ చేస్తున్నారని. ఇవి కాకుండా ఒక మౌలానా సాబ్తో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వచ్చింది, విన్నారా మీరు? వీళ్ళ అమ్మ వెళ్ళి మౌలానా గారితో మాట్లాడుతుంది. మౌలానా సాబ్ అంటే మత పెద్ద ముస్లిం మేబీ ఆయన జానీ మాస్టర్ రెగ్యులర్గా ప్రేయర్కి వెళ్ళే దర్గాకు సంబంధించిన మత పెద్ద అయి ఉండొచ్చు, ఏదో రకంగా వీళ్ళకి తెలిసి ఉంటుంది. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి జానీ మాస్టర్ ముస్లిం కదా, ఇస్లాం మే 4 షాదీ रहता है ना, मेरा बेटा को भी कर लीजिए అనే మాటల్లో, సరే ఇంకో 2వ పెళ్లి చేసుకున్నా ఓకే, కానీ ఆవిడ్ని ఇక్కడి నుంచి తరిమేసి మొదటి భార్యని విడిపించి ఈవిని పెళ్లి చేయాలి అనే టైప్లో నా కూతురు రగిలిపోతుంది. మీకు హిందీ అర్థమైపోతుందిగా ఈజీగా, ఆడియన్స్ కూడా అర్థం. आपकी लड़की को भी मैं फोन किया था, तो फोन नहीं उठाए. एक मरतबा उठा के जो ना कोई उनके मैनेजर शायद उठाए, शायद शूटिंग में फिर बाद में उनके पापा नहीं, हाँ उनके पापा ही बात करे हैं. जी जी मैडम, मैं जो है ना अगर आपकी लड़की अगर सुन रहे तो मैं उनको भी बोलूंगा. नहीं वो नहीं है, तो मैं मेरे बोलने का मतलब ये है, अब देखिए एक औरत जो है ना सब कुछ बर्दाश्त कर सकती मगर सौतन बर्दाश्त नहीं करती. मतलब अपने शोहर के साथ किसी और औरत को कोई भी औरत बर्दाश्त नहीं करती. 2 बच्चे की माँ है, कम से कम 12 साल की जर्नी है उनकी शादी का, तो वो उससे जो है ना इनको बिल्कुल ये हटना बोले तो बहुत 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 मुश्किल है. मैं आपको छोड़ दूं या क्या करूं, मैं ये नहीं चाहती हूँ, लेकिन आप मुझे प्रूफ करिए. फिर इस्लाम में 4 शादियां हैं. देखिए इस्लाम में 4 शादियां है बोले तो जो ना ये खाली है बोलने का मतलब नहीं होता मैडम. तुम जो ना उनको हर चीज नहीं दे सक रहे, खाना पीने में हर चीज में अगर तुम जो ना बराबरी नहीं कर, इक्वली नहीं कर सकते, तो
एक भी शादी मत करो, तुम ऐसे रोजा रह के जो ना जिंदगी गुजार के चले जाओ। अच्छा ये भी है। तो इसको क्यों हम वो नहीं करते, हाईलाइट नहीं करते? लेकिन वही हाईलाइट करे कि हम चार करना जरूरी नहीं है। जी जी जी। ये इसमें इस्लाम में है बोलना ये आसान है मैडम। हाँ नहीं, मुझे पता नहीं है ना उस चीज के बारे में। कोई भी चीज करिए, देखिए आप कोई भी चीज करिए, मैं आपको थोड़ी देर के लिए जो ना आप बुरा मत मानिएगा। नहीं नहीं, बिल्कुल नहीं, बिल्कुल नहीं। आपके हस्बैंड अगर दूसरी में शादी कर ले तो मुझे तो आप बोलिए आपको कितना बुरा लगता है और क्या कर लेते, क्या कर सकते? सबसे बड़ी बात क्या हुई मौलाना जी, अभी अब हम वहाँ कैसे होता है, क्या होता है, उन चीजों के बारे में। अभी फैमिली डिनर पे जा रही है मैडम, और उनकी वाइफ, सब लोग डिनर पे जा रहे हैं, तो उसको ये चीज और हर्ट हुई, मतलब ये चीज उसको बहुत हर्ट हुई जाके कि इस तरीके से डिनर पे जा रहे हैं, तो उन चीजों की वजह से दिमाग उसका पूरा फ्रस्ट्रेशन। సో बहुत హర్ట్ అవుతాయి. ఎందుకు జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో వెళ్ళా కూడా. బేసికలీ ఏంటంటే ఆవిడ మెంటాలిటీ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఆయన వాళ్ళ ఆవిడతో కలిసి ఉంటే రగిలిపోతుంది. ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఆవిడతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈవిడ గురించి ఏం ఇవ్వాల, ఆయన ఏదో తన జర్నీ గురించి ఆయన ఏదో ఇచ్చుకున్నాడు, ఇక నుంచి నేను నా మానాన్ని పని చేసుకుంటాను, దానికి వెంటనే ఈవిడ రియాక్షన్ ఇంటర్వ్యూ. అది ఓకే ఓకే శేఖర్ భాష గారు, ఈరోజు చాలా విషయాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.